సిస్టర్ సార్ మా బావ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏదైనా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు సార్, కనపడుతుందా? అప్పట్లానే ఉన్నారు. సరే, మీరు వెళ్ళి టీ తాగరండి. పర్వాలేదు సార్. ఇక్కడే కూర్చొని ఉంటే కష్టంగా ఉంటుంది కదా, వెళ్ళండి, వెళ్ళి టీ తాగేసరండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఏంటి బాబా నువ్వు ఆ రోజు ఒకే దెబ్బకి పోయి ఉంటే నా పని ఈజీ అయిపోయి ఉండేది కదా. ఇప్పుడు చూడు, ఇలా కదలకుండా మెదలకుండా ప్రాణాలతో ఉండి బెడ్ మీద పడున్నా. ఏం చేద్దాం? నిన్ను ఇలా చూస్తుంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది బావా. నువ్వు కొంచెం ఓపిక పట్టు బావా, నేను అనుకున్నది జరిగిపోతుంది. ఆ తర్వాత నిన్ను నేరుగా స్వర్గానికే పంపిస్తాను. అప్పటి వరకు నువ్వు ఇలానే ఉండాలి బావా. నిన్ను ఇలా బెడ్ మీద పడుకోబెట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాను బావా. ఇలా పడుకునే బతకడం అంటే ఒక రాజయోగమే కదా బావా. చీమలు దోమలు నీ దగ్గరికి రాకుండా కూడా నేనే చూసుకుంటాను. ఏయ్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నేనెక్కడికి వస్తే ఏంటి సార్? ఇది మా పావ రూమ్, నువ్వు ఎక్కడికి రాకూడదు. నేనెక్కడికి వెళ్ళాలి వెళ్ళకూడదు అని ఝాన్సీ అమ్మ చెప్పాలి. వేరే ఎవరికీ కంట్రోల్ చేసే స్థాయి లేదు. ఇటు పక్కకి రండి. రండి సార్. ఉండు, నువ్వు త్వరలోనే మూట కట్టుకుని ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేస్తాను. ఏంటి సార్ చూస్తూనే ఉన్నారు? బయలుదేరండి. అయ్యో సిస్టర్, చూసుకోకుండా ఇది కింద పడిపోయింది. సారీ, ఏమనుకో. పర్వాలేదు మేడం, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్. మీరు వెళ్ళండిలే, నేను చూసుకుంటాను. ఓకే. మావయ్య, నేను ఇంకెవరో కాదు, మీ చెల్లెలు జయ అమ్మ కూతురు. మీ రక్తం మావయ్య. మన కుటుంబం ఇవాళ ముక్కలు ముక్కలుగా ఉంది. మీకిలా కావడానికి మా నాన్నే కారణం అని ఝాన్సీ అమ్మ అనుకుంటోంది. మా నాన్న అలా చేయలేదు మావయ్య. మీకు నిజమేంటో తెలుసు, కానీ మీరు ఆ నిజం చెప్పే పరిస్థితిలో లేరు. అమ్మ మిమ్మల్ని రోజు తలుచుకుని ఎంతగానో ఏడుస్తుంది. త్వరగా ఇదంతా సెట్ అవ్వాలి మావయ్య. నేను వచ్చేసాను కదా, ఇక మీదట నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీరు ఖచ్చితంగా కోలుకుంటారు, కోలుకుని మాట్లాడతారని నమ్ముతున్నాను. ఈ కుటుంబాన్ని నేను మళ్ళీ ముందులాగా మార్చి చూపిస్తా. ఆ దారిలో ఏ కష్టం వచ్చినా తట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. బంగారి, బంగారి, బంగారి. ఓ, ఇక్కడున్నావా? రా, చెయ్యివ్వు. ఎందుకు సార్?
చెయ్యవు చెప్తా. కమోన్. అరే చెయ్యమంటుంటే ఏంటి? కంగ్రాట్స్ బంగారి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాధించలేనిది నువ్వు సాధించావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బంగారి. నేనేం చేశాను సార్? మార్చేశావు కదా. ఎంతమంది మార్చాలని చూశారో తెలుసా? కానీ అందరూ ఒక స్టేజ్లో టైర్డ్ అయ్యి పారిపోయారనుకో. నా జానుని తీసుకో. హ, అన్నిట్లోనూ సక్సెస్ అయిన జాను నా విషయంలో ఫెయిల్యూరే కదా. నిజం చెప్పన బంగారి, నీ అంత టాలెంట్ వేరే ఎవ్వరికీ ఉండదు. ఈ విషయంలో కూడా నువ్వు జానుని మించిపోయావు. నువ్వు సాధించేశావు బంగారి. ఇప్పటి వరకు నా వల్ల జరిగిన తప్పులన్నీ నాకిప్పుడు అన్నీ అర్థమైపోయాయి. నువ్వు అడిగిన ప్రతి మాట నా గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది. ఛా, నేను ఇన్ని రోజులు ఫూల్లాగే ఉండిపోయాను. నువ్వు నన్ను ఫూల్ అన్నప్పుడు నా కోపం వచ్చింది. కానీ అదే నిజం. ఇక మీదట నేను అలాంటి తప్పు ఎప్పటికీ చేయను. నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. జాను ఏమైనా చెప్తే అది కూడా వింటాను. ఇక మీదట నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను బంగారి. ఆఫీస్కొస్తాను, జాను కన్న కలలు నెరవేరుస్తాను. ఓకే? అక్కడ అందరికీ నచ్చినట్టు నడుచుకుంటాను. బాగానే ఉన్నారే, నట్టేమైనా లూజ్ అయింది ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు బంగారి? ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. నిన్ను ఇంట్లో నుంచి ఎవ్వరు పంపించాలనుకున్నా నేను అడ్డుపడతా. జాలీగా ఉండు. ఓకే? స్మైల్. ఓకే ఓకే, బాయ్, టేక్ కేర్. చెప్పండి సార్. టెండర్ మ్యాటర్లో మనం ఏమేమో ప్లాన్ చేశాము, కానీ అన్నీ ఇలా ఫ్లాప్ అయిపోయాయి. అవును, మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నారని చెప్పారు కదా సార్. నేను చూడని ఎంక్వైరీ కమిషనా? నన్ను ఎవరు వచ్చినా ఏమీ చేయలేరయ్యా. నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ కంపెనీకి నేను ఒకరిని పంపిస్తాను. ఎందుకు సార్? ఎంప్లాయీగా చేర్చుకోండి అయ్యా. నువ్వే దగ్గరుండి వాడికి ఉద్యోగం వచ్చేలా చెయ్యి. ఇక నుంచి మనం వేసే ఏ ప్లాన్ అయినా వాడిని అడ్డుపెట్టే నడపాలి. ఏం ప్లాన్ చేస్తున్నాం సార్ మనం? అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు వాడిని పనిలో పెట్టు, ఆ తర్వాత నువ్వు కాల్ చెయ్యి. సరే సార్.